ఈరోజు కథ పేరు సముద్రం దాచిన రహస్యం. ఉత్తరాంధ్రలోని సముద్ర తీర గ్రామం ముత్యాలపాలెంలో అర్జున్ అనే యువకుడు తన తల్లి సావిత్రితో నివసించేవాడు. చిన్నప్పటి నుంచి అతని మనసులో ఒకే ప్రశ్న ఉండేది. నాన్న ఎక్కడికి వెళ్ళారు? గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒకటే సమాధానం చెప్పేవారు. నీ నాన్న సముద్రంలో తుఫానుకు చిక్కి చనిపోయాడు. కానీ సావిత్రి మాత్రం ఆ మాట ఎప్పుడూ నమ్మలేదు. ప్రతి సాయంత్రం సముద్రం వైపు చూస్తూ ఒకరోజు ఆయన తప్పకుండా వస్తారు అనేది. ఇంటి గోడపై ఆయన ఫోటోకు ప్రతిరోజు దీపం వెలిగించేది. అర్జున్ పెద్దవాడయ్యే కొద్దీ ఆ ఆశపై కోపం పెరిగింది. చనిపోయిన మనిషి తిరిగి రాడు అమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా ఆమె చిరునవ్వుతో కొన్ని బంధాలు కళ్ళతో కాదు మనసుతో కనిపిస్తాయి అనేది. ఒక వర్షపు ఉదయం అర్జున్ సముద్ర తీరంలో ఒంటరిగా నడుస్తున్నాడు. అలలు బలంగా ఎగిసిపడుతున్నాయి. అకస్మాత్తుగా ఒక పాత గాజు సీసా అలలతో కొట్టుకొని అతని కాళ్ల దగ్గరకు వచ్చింది. ఆసక్తిగా తీసి చూశాడు. లోపల పసుపు రంగు పట్టిన ఒక లేఖ ఉంది. ఇంటికి వచ్చి జాగ్రత్తగా సీసా తెరిచి లేఖ చదవడం ప్రారంభించాడు. ఈ లేఖ ఎవరి చేతికి చేరినా దయచేసి నా భార్య సావిత్రికి ఇవ్వండి. నేను బ్రతికి తిరిగి రావడానికి చాలా ప్రయత్నించాను. కానీ విధి నన్ను ఒక దూర ద్వీపంలో బంధించింది. నా కొడుకు చిన్నవాడిగా ఉన్నప్పుడు వదిలి రావాల్సి వచ్చింది. ఒకవేళ నేను తిరిగి రాకపోతే అతనికి ఒక్క మాట చెప్పండి. అతన్ని వదిలి వెళ్ళింది నా ఇష్టం కాదు, నా దురదృష్టం. చివరి సంతకం చూసిన అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. రామచంద్రం, అది అతని తండ్రి పేరు. మొదట అతను నమ్మలేదు. కానీ లేఖతో పాటు ఒక చిన్న వెండి ఉంగరం ఉంది. దానిపై రా హార్ట్ షేప్ ఉండి తర్వాత సా అని చెక్కబడి ఉంది. అదే ఉంగరం ఫోటోలో తన తండ్రి చేతికి కనిపించింది. ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు. మరుసటి రోజు తల్లికి లేఖ చూపించాడు. లేఖ చదివిన సావిత్రి చేతులు వణికిపోయాయి. ఆమె ఏడుస్తూ, ఇది నీ నాన్న చేతి రాతే బాబు అంది. 25 సంవత్సరాలుగా తన భర్త గురించి ఆశ వదలని ఆమెకు అది జీవితంలోనే గొప్ప ఆశాకిరణం. అర్జున్ నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. లేఖలో ఒక చిన్న మ్యాప్, ఒక దీవి పేరు కూడా ఉంది. పాత మత్స్యకారులను కలిసి అడిగాడు. వారిలో ఒక వృద్ధుడు చెప్పాడు, ఆ దీవి దగ్గర చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద తుఫాను వచ్చింది. చాలామంది పడవలు కొట్టుకుపోయాయి. కొందరు ప్రతీకారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అర్జున్ తన స్నేహితులతో కలిసి ఆ దీవికి వెతకడానికి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఆ దీవికి చేరుకున్నారు. అక్కడ కొద్దిమంది వృద్ధులు మాత్రమే నివసిస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడు అర్జున్ చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఉంగరం రామచంద్రం దగ్గర ఉండేది. అతను ఇక్కడ చాలా సంవత్సరాలు జీవించాడు. అర్జున్ ఉత్కంఠగా అడిగాడు, ఆయన ఎక్కడున్నారు అని. వృద్ధుడు మౌనంగా ఒక చిన్న సమాధి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ సమాధిపై ఇలా రాసి ఉంది, రామచంద్రం తన కుటుంబాన్ని చివరి క్షణం వరకు ప్రేమించిన మనిషి. అర్జున్ కాళ్ళు వణికిపోయాయి. వృద్ధుడు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు, తుఫానులో కొట్టుకువచ్చినప్పుడు మేమే కాపాడాం. ఆయన ఎన్నోసార్లు తిరిగి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ అప్పట్లో పడవలు లేవు, సంబంధాలు లేవు. ప్రతిరోజు తన భార్య, తన చిన్న కొడుకు గురించి మాత్రమే మాట్లాడేవారు. చనిపోయే ముందు ఒక లేఖ రాసి సముద్రంలో వదిలారు. ఏదో ఒక రోజు అలలు నా కుటుంబానికి చేరుస్తాయి అని చెప్పేవారు. అర్జున్ సమాధి ముందు మోకాళ్లపై కూర్చొని బిగ్గరగా ఏడ్చాడు. నాన్న, నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. తిరిగి గ్రామానికి వచ్చి తల్లిని ఆ దీవికి తీసుకెళ్ళాడు. సావిత్రి సమాధి ముందు పూలు ఉంచి, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోరాడావు. ఇప్పుడు నాకు కోపం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి జ్ఞాపకార్థం అర్జున్
సముద్ర తీరంలో ఒక చిన్న స్మారక స్తూపం నిర్మించాడు. దానిపై ఇలా చెక్కించాడు: ప్రేమను సముద్రం కూడా ముంచలేడు. నిజమైన బంధాలు కాలాన్ని, దూరాన్ని, విధిని దాటుకొని ఒకరోజు తమ గమ్యానికి చేరుతాయి. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం తుఫానులో కనిపించకుండా పోయిన మత్స్యకారుల కుటుంబాలను సహాయం చేసే ఒక ట్రస్టును అర్జున్ ప్రారంభించాడు. ఆ ట్రస్టుకు అతను తన తండ్రి పేరే పెట్టాడు. గ్రామంలో ఎవరు ఆ స్మారకం ముందు ఆగినా ఒకే మాట చెప్పేవారు: అలలు ఒడ్డుకు తీసుకువచ్చేది కేవలం సీసాలు కాదు, కొన్నిసార్లు జీవితాలను మార్చే నిజాలను కూడా. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన ప్రేమ ఎప్పటికీ మాయమవదు. కాలం ఆలస్యం చేయవచ్చు, కానీ నిజాన్ని శాశ్వతంగా దాచలేడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.